నమస్కారం, సత్యవార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పలు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్. తెలుగుదేశం పార్టీ హయాంలోని అభివృద్ధి సాధ్యమని వెల్లడి. స్మార్ట్ విలేజ్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపు. వైఫై జోన్గా నగరపాలక సంస్థ కార్యాలయం. వివరాలు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే నగరాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ అన్నారు. 35 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. శ్రీరామ్ కాలనీలో, ఎక్స్టెన్షన్లోని యానాది కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్లు, మారుతి నగర్లో 3.5 లక్షలతో డ్రైన్స్ నిర్మాణం, 3.80 లక్షలతో క్వారీ రబ్బిష్ రోడ్లు మరియు డ్రైనేజ్, ఎస్బీఐ కాలనీలో 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, జయప్రకాష్ కాలనీలో 9.35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ ఎంఈడీ శ్రీనివాసరావు, ఏఈలు రాము, రామ్నాయక్, రవిబాబు, మంగల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి సార్, వర్కింగ్ స్టిల్ కావాలి కదా, వర్కింగ్ స్టిల్ ఓకే. అదేవిధంగా 4 వర్కులు కూడా రోడ్స్ ఇదివరకు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సిమెంట్ రోడ్డు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కూడా వేస్తూ ఉన్నాం. కొన్ని చిన్న ఇష్యూస్ కూడా ఈ ఏరియా వాళ్ళు చెప్పారు. తప్పకుండా కూడా దానిలో పరిధిలోకి తీసుకుంటాం. మన కమిషనర్ గారికి కూడా చెప్పాము. అది ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి అడుగుతూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసేమో అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టుకోవడానికి కొంచెం సైట్ కావాలని ఇవన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. అవి కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా రేపు వచ్చేసారి మళ్ళీ ఎగ్జామిన్ చేసి తప్పకుండా దాన్ని ఒక పరిశీలనలో చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మీ ద్వారా నేను ఒకటే ప్రజలకు చెప్పేది, ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో మొత్తం కూడా అతి తొందరలోనే మేము అదే పనిలో ఎమ్మడబడి మేము పనిచేస్తామని చెప్పేసి తప్పకుండా ఈ ఇదివరకు పేర ఉన్న పనులన్నీ కూడా మన టైంలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తప్పకుండా పూర్తి చేసి ప్రజల మన్నన పొందుతామని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా మంత్రి మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ బదిరుల పాఠశాలలో బర్త్డే కేక్ ను కట్ చేశారు. విద్యార్థులకు లంచ్ ఏర్పాటు చేశారు. మంత్రి మిత్రమండలి ప్రతినిధులు కొమ్మూరి కనకరావు మదిగ, కొటారి రాము, తిరుమలశెట్టి సురేష్ బాబు, ఉద్దండి మల్లికార్జునరావు, అడుసుమల్లి వెంకట్రావు, మిరియాల ఆంజనేయులు, గాదిరెడ్డి కిషోర్ బాబు, పెద్దిగుప్ప నాగబాబు, సోమాసి శివప్రసాద్, శ్రీకరం నరసింహారావు, పొన్నగంటి జానకిరామ్, మోహన్, పసుపులేటి విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీనాన్న బర్త్డే వేడుకను పురస్కరించుకొని ఈ రోజు బదిరుల పాఠశాల అతని మిత్రుల బృందం మొత్తం పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. ప్లస్ ఆయన ఐశ్వర్య ఆరోగ్యాలతో ఎల్లకాలం నిత్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు మంత్రి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు బదిరుల పాఠశాలలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ మరియు పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మంత్రి శ్రీనివాసరావు గారు మరి రాజకీయ జీవితంలో
ఒంగోలు పట్టణానికి మున్సిపల్ చైర్మన్ ఉన్న తరుణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువై 10 ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రి శ్రీనివాసరావు గారి జన్మదినం అనేది చాలా సంతోషదగ్గ విషయం. మరి వారు ముందు కూడా అనేకటువంటి జన్మదిన కార్యక్రమం వారి మిత్ర బృందం తరఫున ఈరోజు బదిరుల పాఠశాలలో ఆయన మిత్రమండలి మొత్తం కూడా బదిరులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వాళ్ళ కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఆయన ఈరోజు శ్రీశైలంలో దైవ సేవలో ఉన్నాడు. అయినా కానీ మేము ఆయన తరఫున ఇక్కడ మేము చేయటంతో పాటు అధికారం ఉన్నా లేకపోయినా హై సెక్యూరిటీ నెంబర్ల పేరుతో తమ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారంటూ నగరంలోని స్టిక్కర్ల కార్మికులు ఆందోళన చేపట్టారు. నగరంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా నెంబర్ల స్టిక్కరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. హై సెక్యూరిటీ నెంబర్ల పేరుతో తమ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ముస్లిం జాగరణ్ మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ బుజ్జీ, ఎండి ఖాదర్, నజీర్, షేక్ షాకీర్, రఫీ, రెహమాన్, శివ, రవి, రమణ తదితరులు పాల్గొన్నారు. కరెక్టేనండి, మీరు తెలియపరిచారు. ముందు మాకు ఏమన్నా తెలియపరిచావా? మీరు మాకు పోల్చి తెలియపరిచారు ముందు. ఆయన గారు ఆఫీసులో ప్రైవేట్ గా ఒక వ్యక్తిని నియమించుకొని ఇటువంటి హై సెక్యూరిటీ దండాలు కొనసాగిస్తున్నటువంటి ఆర్టీఓను మేము సస్పెండ్ చేయాలి, మేమందరం వస్తున్నాం తెలుసుకొని ఆయన ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో లేకుండా పోవడం జరిగింది. దీని గురించి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆర్టీఓ గారు మీరు చేస్తున్న పద్ధతి మంచిది కాదని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు బర్త్డే వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. గుత్తా మల్లికార్జునరావు, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, రాములు, ఎల్మందరావు, వేమూరి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలింపాటి కృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు జన్మదినోత్సవం మన పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకొనబడును. 49వ డివిజను కార్యకర్తలు అందరం కలిసి నారా లోకేష్కి యువకుడు సమర్థుడు కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు అందరం తెలుపుకొస్తున్నాం. నారా లోకేష్ గారికి లోకేష్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఈ తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తూ ఉన్నాం. చాలా ఆనందపరంగా కేక్ కట్ చేయడం జరిగింది. మన మిత్రుడు తులసిరావు గారి సారథ్యంలో, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు యోగ యాదవ్ గారు, వివేకానంద గారి సారథ్యంలో జరగడం జరిగింది. ఇది చాలా మనందరికీ మంచిది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సుభిక్షంగా తయారు చేయాలని ఆకాంక్షిస్తూ వారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ముందుగా వారికి మన జిల్లా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ
యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి లోకేష్ గారి సారథ్యంలో యువతని బాగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మొన్న సభ్యత్వాల్లో కూడా నారా లోకేష్ మెయిన్ పాత్ర వహించి బడుగు బలహీన రాష్ట్ర విద్యాశాఖ త్వరలో బడిలో బస అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. జిల్లాలోని కామేపల్లిలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న మంత్రి కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందింది. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనర్ గుమ్మడి రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి శశికాంత్ భూషణ్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటుందని నాయకులు విమర్శించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఎప్పుడో 1893 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టాన్ని 2013లో మన కాంగ్రెస్ పార్టీ రైతులకు అనుకూలమైన భూసేకరణ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి ఈ భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక సింగపూర్నో, జపాన్నో లేదా మలేషియానో ఇక్కడ నిర్మిస్తారని చంద్రబాబు నాయుడు గారు ఇష్టారీతిగా అక్కడున్న ప్రజల్ని బలవంతంగా ఖాళీ చేయించి బలవంతంగా భూసేకరణ చేయకుండా భూములు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఆ 7 అంశాలు భూసేకరణ, బీమా పథకం, బొగ్గు, గనులు, పౌరసత్వం మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు భారత రాష్ట్రపతి గారు గత డిసెంబర్ 31వ తారీఖున సంతకం పెడుతూ ఎందుకు మీరు ఆర్డినెన్స్ స్మార్ట్ విలేజీ లక్ష్యాలను సాధించే విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో స్మార్ట్ విలేజీ వార్డుల వర్క్షాప్లో విజయ్ కుమార్ పాల్గొని సందేశం ఇచ్చారు. గ్రామాలలో ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్మార్ట్ విలేజ్ల అభివృద్ధికి సహకరించాలన్నారు. అధికారులు ప్రత్యేక చొరవ చూపి జూన్ 20వ తేదీ నాటికి స్మార్ట్ విలేజీలు, స్మార్ట్ వార్డుల లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈజ్ ఫస్ట్ ఓడిఎఫ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ అనేటువంటి ఒక మైల్ స్టోన్ అచీవ్ చేయాలనేటువంటిది లక్ష్యం. కోర్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, మెథడాలజీ, స్ట్రాటజీ ఏం చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా పెట్టుకోవచ్చు, ఏం నాన్ నెగోషియబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ ఐటమ్స్ లో ఏవి మనము ఇమ్మీడియట్ గా టేకప్ చేయొచ్చు, ఏవి స్లోగా మనం చేయొచ్చు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని వైఫై జోన్ గా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. దీనివలన నగరపాలక సంస్థకు 120 మీటర్ల దూరం వరకు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఏకకాలంలో 120 మంది వైఫై సేవలు వినియోగించుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. దీనివల్ల నగరపాలక సంస్థకు 120 మీటర్ల దూరం వరకు ఇంటర్నెట్ సేవలు ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు. ఏకకాలంలో 120 మంది వైఫై సేవలు వినియోగించుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ తెలియజేశారు. మన ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించి ఈ యొక్క సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉండే అవసరం ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ల్యాప్టాప్ ద్వారా కానీ, సెల్ ఫోన్ ద్వారా కూడా, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. చాలా భారత ఆహార సంస్థని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అయినబత్తిన రాము తెలియజేశారు. భారత ఆహార సంస్థ డైరెక్టర్గా నియమితులైన రాము విలేకరులతో మాట్లాడారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే విషయంలో, అలాగే సిబ్బంది సమస్యలను పరిష్కరించే విషయంలో తన వంతు కృషి చేస్తానని భారత ఆహార సంస్థ డైరెక్టర్ అయినబత్తిన రాము తెలిపారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ కి రాము కృతజ్ఞతలు తెలియజేశారు. రాము పదవికి వన్నెతేవాలని టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
సూపర్వైజర్ చైర్మన్ తతా ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మారెళ్ల వివేకానంద, ఆయనాపతి నగరశ్యాం, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలంపాటి కృష్ణారావు, అనంతమ్మ, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు టీవీ శ్రీరామ్మూర్తి, టీడీపీ నాయకులు కేపీఎస్ రత్నరాజు, మేడికొండ మోహన్, మార్నేని లక్ష్మీనారాయణ, కమ్మ వెంకటేశ్వర్లు, బి హనుమంతరావు తదితరులు రాముని అభినందించారు. రైతులకి గిట్టుబాటు ధర కోసం మనము రైతుల ధాన్యాన్ని ఎఫ్సిఐ తీసుకుంటుంది. ఎఫ్సిఐ ధాన్యాన్ని ముందు బియ్యాన్ని 15%, గోధుమలు 20%. ఆయనాపతి రాము గారికి డైరెక్టర్ గా రావటం అందరూ హర్షించవలసిందిగా కోరుతున్నాం. సివిల్ సప్లైకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఈ ఎఫ్సిఐకి సివిల్ సప్లైకి అదే లింక్ ఉందన్నమాట. ఈ ఎఫ్సిఐ సివిల్ సప్లై ద్వారా రైతులకి ఈ సందర్భంగా మన పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ వదిలిపెట్టకుండా మళ్ళీ వాళ్ళకు కూడా ఏదో పదవి ఇవ్వటం అనేది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో భాగంగా మన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ డివిజన్ కి డైరెక్టర్ గా నియమించినందుకు ఎంతో సంతోష విషయము. తెలుగు యూత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బదిరుల పాఠశాలలో ట్యూబ్ లైట్లు, పండ్లు అందజేశారు. నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, బొమ్మినేని మురళి, ఎస్కే హబీబ్, అవిజయ్ ఏడుకొండలు, పోతంశెట్టి దుర్గాప్రసాద్, తూము రాజేష్, కరాటి నాగేశ్వరరావు, తోట రామారావు, ఉప్పు శ్రీను, అభిషేక్, సిలార్, కొటారి శ్రీను, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కటి తీసుకొని ఇటు వచ్చేసాం. నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా వారు చిన్న వయసులోనే నాయకత్వంలోకి వచ్చారు. వారు ముందు కూడా నాయకత్వంలో ముందుకు పోయి ఆయురారోగ్యాలతో ఉండి ఇలానే ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ బదిరుల పాఠశాలలోని విద్యార్థులకు అంటే వాళ్ళకి ఎటువంటి కల్మషం ఏం తెలియదు, దైవంతో సమానమైన పిల్లల చేతుల మీదుగా ఈ నారా లోకేష్ బాబు పుట్టినరోజు జరిపించాలని తెలుగు యువత భావించడం. అనంతపురంలో జరిగిన ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా జట్టుకు బహుమతి అందజేసి రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. కోలాటం, చాణిక్య ఏకపాత్ర, పుత్రాచేత్ పద్య నాటకం అలరించాయి. ఒంగోలు కళాప్రకాశం వారు ప్రదర్శించిన పుత్రాచేత్ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. నటీనటులు ఉత్తమ నటన ప్రదర్శించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలు కళాప్రకాశం వారు ప్రదర్శించిన పుత్రాచేత్ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. నటీనటులు ఉత్తమ నటన ప్రదర్శించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర్ హరిబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
గుర్రంవారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ బ్యూటీ పార్లర్ను జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ సతీమణి విజయశ్రీ ప్రారంభించారు. అందరికీ అందుబాటులో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన నిర్వాహకురాలు ధనలక్ష్మిని కలెక్టర్ సతీమణి విజయశ్రీ అభినందించారు. క్రమశిక్షణ లేకుండా స్మార్ట్ విలేజీ, స్మార్ట్ వార్డుల లక్ష్యాలు ఎలా సాధిస్తాం? సమావేశాలకు ఆలస్యంగా వచ్చిన అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు ఇవి. స్మార్ట్ విలేజీ, స్మార్ట్ వార్డు లక్ష్యాల సాధన కోసం నగరంలోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కొందరు అధికారులు, సిబ్బంది పెళ్లికి వచ్చినట్టుగా తీరిగ్గా రావడంతో కలెక్టర్ చేత అక్షింతలు ఎలా వేయించుకున్నారో మీరే చూడండి. సీట్లో 3 గంటలకు రండి అంటే సరిపోదులే, 3:15 రమ్మని చెప్పించాను. 1 అవర్ కూడా సరిపోలేదా మీరు భోజనం చేసి రావడం? అంత ఇండిస్పెక్ట్ ఎట్లా అండి పీడీ గారు? ముందు మీ వాళ్ళ క్రమశిక్షణ ఏర్పండి. మనం వెళ్ళి ఏ విలేజ్ స్మార్ట్ విలేజ్ చేస్తాం మనకే క్రమశిక్షణ లేకుండా? ముందుకు వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో పలు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. స్మార్ట్ విలేజ్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపు. వైఫై జోన్గా నగరపాలక సంస్థ కార్యాలయం. వివరాలు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. సత్యవార్తలలో నేటి మాట. భౌతిక జ్ఞానం తెలుసుకోకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేము. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.